అనగనగా ఒక ఊరు. ఆ ఊరు రాజధాని నుంచి ఎంతో మారుమూల ప్రాంతంలో 150 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి ఆ ఊరు. ఆ ఊరుకు ఈరోజు దారి లేనటువంటి పరిస్థితి. బస్సు సౌకర్యం లేనటువంటి పరిస్థితి. ఏ ఊరు అది? రాష్ట్రంలో ఏ మారుమూలన ఉంది? ఏ జిల్లాలో ఉంది? అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంది అన్నటువంటి అనేక విషయాలపైన దిక్సూచి న్యూస్ ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాం. అనగనగా ఓ ఊరు. ప్రభుత్వ రికార్డుల్లో అదొక సజీవ పల్లె. ఒకప్పుడు రాత్రి అయితే మావోయిస్టుల అడుగుల చప్పుడు, పొద్దున లేస్తే ఖాకీల సైరన్ల మోత, తుపాకీ గుండ్ల సప్పుడు నడుమ నలిగిన చరిత్ర ఆ ఊరిది. దాదాపు 150 ఏళ్ల క్రితం నిజాం నవాబుల కాలంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వలస వచ్చిన కష్టజీవులు అడవిని చదును చేశారు, పోడు కొట్టారు, నెత్తురు చెమటగా మార్చి ఓ ఊరిని నిర్మించుకున్నారు. సరికొత్తగా వెలిసిన పేట కాబట్టే ఆ ఊరుకు కొత్తపేట అని పేరు పెట్టుకున్నారు. శతాబ్దాల చరిత్రలో ఎందరో వీరులను, పోరాట యోధులను కన్న గడ్డ అది. కానీ ఇదంతా గతం. వర్తమానంలోకి వస్తే కొత్తపేట అనే పేరు వింటేనే ఇక్కడి జనం కన్నీరు పెడుతున్నారు. పేరులోనే కొత్త ఉంది, కానీ ఆ ఊరి తలరాత మాత్రం నిజాం కాలం నాటి పాతకాలంలోనే ఉండిపోయింది. డిజిటల్ ఇండియా, స్మార్ట్ విలేజ్ అంటూ లెక్చర్లు దంచే పాలకుల నియోజకవర్గాల్లో ఈ ఊరి పరిస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. కొత్తపేట గ్రామంలో ఉన్నాం. రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ప్రధానంగా చూసినట్టయితే అడవిలో జంతువుల మాదిరిగా మేము బతుకుతున్నాం. మాకు రోడ్డు సదుపాయం లేదు, అదేవిధంగా వైద్యం అందుబాటులో లేదు, మనిషికి అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు లేవు అనేటువంటి ఇక్కడ ప్రజలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వారి ఆక్రోధన, ఆవేదనను మన న్యూస్ ఛానల్ ద్వారా అందించబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఈ ఊరికి సర్పంచ్గా చేసినటువంటి రాజిరెడ్డి గారు ఉన్నారు, మాజీ సర్పంచ్. వారితో మాట్లాడి ఈ ఊరిలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలే కావచ్చు, వారికి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజిరెడ్డి గారు, మీకు ఎటువంటి సమస్యలు గ్రామంలో ఉన్నాయి, మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు రోడ్డు లేక కొన్ని ఏం లేదు. రోడ్డు లేక రోడ్డు ఇబ్బంది బాగుంది. రోడ్డు ఒకటి, మళ్ళీ ఇది టౌరు, అలాంటి బస్సు సౌకర్యం లేదు. ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు గర్భవతితో ఉంటే నడమ సత్యకాలం ఉంది తీసుకోవటానికి. ఏది కూడా దగ్గర అందుబాటులో లేదు ఇక్కడ. బస్సు సౌకర్యం లేదంటున్నారు. బస్సు ఎన్ని రోజుల నుంచి లేదు? అసలు ఊరిలో పుట్టిన కానుంచి లేదు బస్సు, ఊరు పుట్టిన కానుంచి లేదు. మరి మీరు ప్రభుత్వానికి ఏమన్నా విజ్ఞప్తి చేశారా ఇంతకుముందు గతంలో? రాసి ఇచ్చిన సార్ ఎవ్వరు పట్టించుకోలేదు, ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ప్రకృతి అందాల నడుమ కొలువైన గ్రామం కొత్తపేట. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ అదే పల్లెలు నేడు పాలకుల నిర్లక్ష్యానికి, అధికారుల ఏసీ గదుల ఉదాసీనతకు ఉరికొమ్మలుగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అద్భుతమైన చారిత్రక నేపథ్యం, కష్టపడే జనం, మరోవైపు కనీస సౌకర్యాలు లేక నరకం చూస్తున్న వైనం. అవును, చరిత్ర ఎంత ఘనంగా ఉన్నా వర్తమానంలో కొత్తపేట అభివృద్ధికి ఆమడు దూరంలో నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు పచ్చని పంటలతో కలకలలాడిన ఈ ఊరిలో నేడు ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో 5G వాడుతున్న ఈ కాలంలో ఈ ఊరి జనాన్ని వేధిస్తున్న నరకం, మౌలిక సదుపాయాల కొరత. స్వాతి, చెప్పండి,
గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? మహిళలే కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈ ఊరికి ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. రుద్రంకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు. ఇప్పుడు ఫారెన్ వెళ్తారు, పోవాలంటే ఆడవాళ్ళం ఉంటాం. ప్రతి అగ్గిపేటకు కూడా మేము రుద్రంకే వెళ్ళాలన్నా వర్షం కొడుతుంది, ఆడ బ్రిడ్జి లేదు, ఆగస్తుంది, పోరాదు, చీకటి అవుతుంది. చీకటి అయితే మొత్తం భయం అవుతుంది ఇంటికి రావడానికి. బస్సు లేదు, కనీసం ఆటో లేదు. ఏ దాని గురించి కూడా మస్తు సారా గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోలేరు. ఊరు గురించి అసలు ఇది ఊరు అన్నది ఉన్నదా లేదన్నది కూడా వాళ్ళకి తెలియదు. మరి మాకు బస్సు లేదు, మేము మహిళలం ఉన్నాం, ప్రెగ్నెన్సీ అయినా ఏ వైద్యం లేదు. ఫోన్ ఎవరికైనా చేద్దామన్నా మా ఊళ్ళో సిగ్నల్ ఉండదు. ఎన్నిసార్లు ఇంతవరకు కూడా ఎలాంటి మాట కూడా లేదు. సిగ్నల్ లేదు, బస్సు లేదు. మేము పంట పండించుకున్నా కానీ వాళ్ళని బతిలాడి కాలు మొక్కి మేము అమ్మకచ్చుకుంటున్నాం సార్. ఇంట్లోకే డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఖర్చుకి రాసి అంటే కొత్తపేట కాలు లేదు, కొత్తపేట చూపించలేదు మాకు. కొత్తపేట వరకు వస్తాం, అక్కడ నుండి మీరు ఎట్లా ఇక్కడికి లింగంపేటకి ఎక్కడన్నా తీసుకొచ్చుకోరు, మాకు సంబంధం లేదు. కానీ లింగంపేట నుంచి ఇస్తామంటే ఇక్కడ నుంచి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఆడికి తీసుకెళ్ళి అమ్మకచ్చుకుంటాం సార్. అమ్మకచ్చుకున్నా కానీ ఇట్లా కడిగేస్తాడు, ట్రాక్టర్కి ఒక సంచి, కింటళ్ళు, వెయిట్ లాస్ వచ్చిందని బాగా ఇబ్బంది చేస్తారు సార్ మమ్మల్ని. ఈ ఊరు అసలు ఆన్లైన్లో ఉన్నదనే లేదు సార్ మాది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పడింది కదమ్మా, గ్రామ పంచాయతీ ఏర్పడి 7 సంవత్సరాలు దాటింది కదా, దీనివల్ల మీకు ఏమైనా ప్రయోజనం అయిందా? గ్రామ పంచాయతీగా మారినప్పటికీ ఏం ప్రయోజనం కాలేదు సార్. ఎట్లున్నదో గట్లనే ఉన్నది. ఎన్నిసార్లు మేము మస్తు అక్కలకి పోయినాం గవర్నమెంట్ కోసం. మా ఎలక్షన్లు అప్పుడేమో మస్తు మంది వస్తారు, తర్వాత అసలు మమ్మల్ని పట్టించుకునే లేరు. ఇవరకు బస్సు లేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మా ఊరు గురించి పట్టించుకునే లేదు అసలు. మేము ఉన్నామా లేమనేది కూడా మేము పోతే నడిపోతే మమ్మల్ని గుర్తించారు సార్. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పక్కకి ఎట్టేస్తారు మమ్మల్ని. మా గురించి, మా ఊరు గురించే అంతే. దేని గురించి అభివృద్ధి కాలేదు. మా ఊళ్ళో ఎలాంటి సదుపాయాలు లేవు, సిగ్నల్స్ లేవు. మాట్లాడదామంటే ఎవరితోడన్నా ఏదన్నా అర్జెంట్ వచ్చినా కానీ వాళ్ళు గంటలు వెయిట్ చేయాలి. వాళ్ళకి విసుకొస్తుంది. మేము టైం ఎవరన్నా చనిపోయినా కానీ మేము టైంకి అందుతలేము. ఎంత ఆపద విషయం అయినా మేము ఈడ బస్ సౌకర్యం లేక ఇక్కడ చదువు 5వ తరగతి అయిపోయింది. ఆ చిన్న పిల్లలనైనా మేము హాస్టల్లో వేస్తున్నాం సార్. ఒక్కళ్ళ ముండైనా మేము పిల్లల్ని హాస్టల్ వేసి మేము ఈడ ఒంటరిగానే జీవిస్తున్నాం సార్. మా భర్తలు ఫారెన్ పోతారు, మా వాళ్ళతో ఫోన్ మాట్లాడాలంటే అక్కడికి పోవాలి సార్. ఏ నైట్ అయినా మేము అక్కడికి పోయి మాట్లాడాలి, సిగ్నల్ రాదు మొత్తానికి. అభివృద్ధి అంటే హైవేలు వేయడం కాదు, పల్లెకు దారి చూపడం అనే విమర్శలు లేకపోలేదు. కానీ కొత్తపేట గ్రామానికి వెళ్లాలంటే రహదారులు వెతుక్కోవాలి అనే చర్చ అక్కడి ప్రజల్లో కొనసాగుతుంది. కొద్దిపాటి వర్షం పడినా ఉన్న రోడ్లు కాస్త స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తూ బురదమయంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రవాణా సౌకర్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాలు సాగుతుంటే ఈ ఊరికి అసలు ఆర్టీసీ బస్సు సౌకర్యం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు అటువైపు ఒక్క బస్సు కూడా నడవలేదంటే అక్కడ పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర వైద్యం కావాలంటే చందుర్తి, రుద్రంగి మండల కేంద్రానికో లేదా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకో పరుగులు తీయాల్సిందే అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సరియైన రోడ్డు సదుపాయం లేదు, బస్సు రాదు. పోనీ చావు బతుకుల్లో ఉన్న పేషెంట్ను తీసుకెళ్దామంటే ఆటోలు కూడా రాలేని పరిస్థితి అని ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గర్భిణులు, వృద్ధులు, మహిళలు అనుభవిస్తున్న నరకయాతన చూస్తే అడవుల్లో జంతువుల్లా బతుకుతున్నారనే అనుమానం రాకమానదు. ఇప్పుడు అంటున్నాం కదా, అడవిలో జంతువులు మేము ఇవే ఇది చేద్దాము అది చేద్దాము అని ఆయన ఎలక్షన్ల మీద బురికిస్తారు. మాకు బస్ వేయాలి, మాకు రోడ్డు రావాలి సార్. గవర్రె ఎట్లుంది సార్, వాళ్ళకెళ్ళి నీళ్ళకి తెక్కుంటే పోయినా సార్. నేను వేరేటోళ్ళు వచ్చి అటు గడ్డకి గీరు సారు. అప్పుడు ఆ పరిస్థితులు ఎవ్వరు లేరు సారు. గంత ఘోర మా ఊరిని ఇట్లా పల్లెటూరు పట్టించుకునుడే లేదు సారు.
ఇక విచిత్రం ఏంటంటే కొత్తపేట అనేది ఒక గ్రామ పంచాయతీ. అవును, రికార్డుల్లో జీపీనే, కానీ అక్కడ రేషన్ మాత్రం ఉండదు. నెల నెలకు వచ్చే రేషన్ బియ్యం కోసం ఈ ఊరి జనం ఏకంగా నాడు 10 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి వేరే ఊరికి వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇటీవలే ఆ ఊరి వాళ్ళు అంత దూరం నడవలేక లింగంపేట నుంచి సపరేట్గా ట్రాక్టర్ కిరాయి పెట్టుకుని ఊరికి రేషన్ బియ్యం తరలించుకుంటున్నారు. ఐటీ పరిశ్రమలు, టెక్స్టైల్స్ లో దూసుకుపోతూ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఓ గ్రామ పంచాయతీ రేషన్ షాప్ కోసం 10 కిలోమీటర్లు నడవాల్సి రావడం పాలకుల అసమర్థతకు సజీవ సాక్ష్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడు రేషన్ బియ్యం కూడా మీ ఊర్లో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడికి దాకా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవాలి. అయితే మేము ఈ ఊరు పుట్టినప్పుడు మల్లెలకు నడుచుకుంటే పోయిన ఈ జంగలకి వెళ్ళిపోయి నడుచుకుంటూ తెచ్చుకున్నాం. ఎంత దూరం వస్తుంది మల్యాలు ఇక్కడ నుంచి? ఒక 8-9 10 కిలోమీటర్లు 10 ఉంటుంది. ఈ గంటకి వెళ్ళిపోతే 10 వస్తుంది. రోడ్డు పంట పోతే 16-10 ఇట్లా చక్కగా వాళ్ళంటే గంటకి వెళ్ళి నడుచుకుంటూ వాళ్ళంటే 10 వస్తుంది. ఇక మాకు ఆడ నుంచి మళ్ళీ కట్టలింగపడ పడితే ఒక ఇట్లా తిరుక్కుంటూ పోవాలి, బస్సుకు పోవాలంటే 15 కిలోమీటర్లు. ఇప్పటికి అదే పరిస్థితి ఉందా? బియ్యం మాకు వస్తున్నాయి కదా ఇక్కడ అదే డీలర్ కానీ ఇక్కడికి వచ్చి పంచిపోతుంది. ఇక్కడికి వచ్చి పంచిపోతుంది. ట్రాక్టర్ కిరాయి మేము పెట్టుకుంటే, అమలు కిరాయి పెట్టుకుంటే, ట్రాక్టర్ కిరాయి మీరు పెట్టుకుంటే రేషన్ బియ్యం ఇక్కడికి వస్తుంది. వీడికి వస్తున్నాయి. వీడికి వచ్చినప్పుడు వీడికి వచ్చి పంచిపోతుంది. లేకపోతే ట్రాక్టర్ కిరాయి పెట్టుకోకపోతే మీరు ఆడికి లింగంపేట పోయి లింగంపేట చూశారుగా, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట గ్రామ అసలు సిసలైన ప్రగతి రూపం. ఎంతో చరిత్ర ఉన్న పల్లెటూరు నేడు సరైన రోడ్ల కోసం, ఆర్టీసీ బస్సు కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఆ ఊరికి వెళ్లేదారిలో ఒర్రె మధ్యలో అడ్డుగా ఉండడం గ్రామస్తులకు మరో నరకమనే చెప్పుకోవచ్చు. వర్షం పడితే ఆ ఒర్రె దాటలేని పరిస్థితి అని ప్రజలు చెప్తున్నారు. నాయకులు వస్తారు, 5 ఏళ్లకు ఒకసారి ఓట్ల పండగ రాగానే కార్లు దిగుతారు, చేతులు జోడిస్తారు, కాళ్ళు మొక్కుతారు, హామీల మూటలు గుమ్మరిస్తారు గాని గెలిచాక మాత్రం ముఖం చాటేసి ఏసీ గదుల్లో సేద తీరుతారు అనేది గ్రామస్తుల మాటల్లోని ఆవేదన. కొత్తపేట జనం అడుగుతున్నది కోట్లు కాదు, కార్లు కాదు, నడవడానికి రోడ్డు, బతుకు తెరువు కోసం రేషన్, ప్రాణం కాపాడుకోవడానికి బస్సు సౌకర్యం. అక్కడ ఉన్నవారిని చూడడానికి బంధువులు కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. అక్కడి వాళ్లకి పెళ్లి సంబంధాలు రావడం లేదు, ఆడపిల్లలను కూడా పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు కొత్తపేట గ్రామ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఊరి పేరు నిలబెట్టేలా కొత్త వెలుగులు నింపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులకు గ్రామ సరిహద్దుల్లోనే కొత్త రుచి చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. రోడ్డు సదుపాయం లేక ఊరికి 10వ తరగతి వరకే చదువు మానేసినటువంటి విద్యార్థి, గతంలో చదువు మానేసినటువంటి విద్యార్థి వరుణ్ మనతో పాటు ఉన్నారు. ఈ ఊరిలో ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అసలు ఇక్కడ చదువు ఏ విధంగా సాగుతుంది, ఏ ఊరికైనా ఏ ప్రజలైనా సాధారణంగా కోరుకునేది విద్యా, వైద్యం, తర్వాత మౌలిక వసతులు. మరి అటువంటి వసతులు లేక ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వరుణ్ అడిగి తెలుసుకుందాం. వరుణ్, చెప్పండి, ఈ ఊరిలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మాకు మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే రోడ్డు. రుద్రేంకి 5 కిలోమీటర్ల దూరం ఉన్నది మా కొత్తపేట గ్రామం. వర్షాకాలం వస్తే మాది మొత్తం పొలం మళ్ళెక్క అయిపోతుంది రోడ్డు. ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు పట్టించుకోలేరు, ఏండ్లు గడుపుతూనే మా సొంతంగానే రోడ్డు పోసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మాకు ఏ సదుపాయం కూడా కలుగుతుంది ఇక్కడికి రోడ్డు గురించి. ఇంతకుముందు వర్షాకాలం బాగా వర్షం కొట్టింది, నైటు 2-3 రోజులు ముసురు పెట్టింది, వాగు 2-3 రోజులు కంటిన్యూస్గా పోయింది. మా గ్రామం నుంచి ఎవ్వరు కూడా రుద్రంకి వెళ్ళలే. అలాంటి టైంలో నైట్ 3 గంటల టైంలో ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు వచ్చింది. నొప్పులు వస్తే 2 బ్లేడ్ ట్రాక్టర్ల సాయంతో నీటి ప్రవాహాన్ని ఆపి బయటకు దాటించి తీసుకుపోవడం జరిగింది. ఈ ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ రోడ్డు విషయంలో ఈ వర్షాకాలం ఊరు నుంచి ప్రతి ఒక్కరు పోయి మా హెల్ప్తోనే మేము బయటకు పోతున్నాం, కానీ మాకు ఏ రాజకీయ నాయకుడిని సహాయం ఇది మాకు అందుతలేదు రోడ్డు విషయంలో. ఎంపీ సార్కి అయితే మాకు ఇవరికి మా గ్రామం ఉన్నది కూడా తెలియదు. ఆ సార్కి రీసెంట్గా కలిసినాం, దరఖాస్తు ఇస్తే
అత్తే పెడితే తీవాయా ఇప్పుడు నా దగ్గర లేవు ఫండ్స్, అది దాని గురించి నా దగ్గర లేదు, వస్తే పెడతామని అంటారు. రోడ్డు విషయం లేదు. మాకు బీటీ వడ్లు పండించుకున్నాక బీటీ ఇక్కడ నుంచి మాకు సొసైటీ లేదు. ఇంతకుముందు కంటిన్యూస్గా పోయినాయి, కానీ అది ఎమ్మెల్యే సార్ గారి సాయంతో పోయినాయి. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఎప్పటోళ్ళు అయిపోయింది. వడ్లు మా సొంతంగానే మళ్ళీ ఇక్కడ నుంచి కొత్తపేట నుంచి ట్రక్ షీట్ రాయాలంటే కొత్తపేట నుంచి రాస్తలే, లింగంపేట నుంచి రాస్తుంది. ఇక్కడ నుంచి లింగంపేట దాకా మా సొంత ఖర్చుతోనే పెట్టుకుంటున్నాం. 2-3 వేలు దాకా పోతున్నాయి ఒక్కొక్కసారి. సార్ 70 ఏళ్ళు వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ పింఛన్ పైసల కోసం నడిచిపోతారు. ఇప్పుడు కూడా ఎవరన్నా కనిపిస్తే రోడ్డుకి ఏమైనా పని ఉండి పోతే వాళ్ళ స్కూటీ మీదనో లేకపోతే బండి మీద దించేస్తారు, లేకపోతే నడిచిపోవడి. వాళ్ళ కొడుకు ఉంటే కొడుకు గల్ఫ్లో, కొడుకు ఉంటే మనవడు హాస్టల్లో. ఇప్పుడు వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఎవరు అందుబాటులో లేకపోతే ఇక్కడ సిగ్నల్ కూడా, ఫోన్ సిగ్నల్ కూడా అందుబాటులో లేదని చెప్పి తెలుస్తుంది. మరి ఫోన్ సిగ్నల్ కూడా అందుబాటులో లేకపోతే, ఎందుకంటే టెక్నాలజీ పరుగులు పెడుతుంది, రాష్ట్రంలో అనేక సంస్కరణలు వస్తున్నాయి. మరి అటువంటి తరుణంలో టెక్నాలజీ కూడా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ కనీసము ఫోన్ నెట్వర్క్ కూడా లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా ఉంది. అంటే టెక్నాలజీకి ఈ గ్రామం ఎంత దూరంగా ఉందో అర్థమవుతుంది. దీనిపైన ఒక చదువుకున్నటువంటి విద్యార్థిగా నీ స్పందన ఎట్లా ఉంది? చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఫోను ఇప్పుడు ప్రతిదీ ఫోన్లోనే కదా సార్. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా కానీ చుట్టాలకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చిందంటే పిల్లని ఇవ్వాలి ఎవరన్నా ఇక్కడికి. నా బిడ్డకి ఫోన్ చేసి మాట్లాడాలంటే సిగ్నల్ ఉండదు. బయటకి చేనులకు పోతేనా లేకపోతే రుద్రంకి పోతానా సిగ్నల్ వచ్చినప్పుడు, ఎప్పుడు సిగ్నల్ వస్తే అప్పుడు బిడ్డతో మాట్లాడుకుంటారు అత్తగారు. పిల్లని అంటారు. బస్సు లేదు, మీ ఊర్లోకి వస్తే సిగ్నల్ లేదు, వర్షాకాలం వస్తే అసలు రాదు ఆ ఊరికి. మీ ఊరికి పిల్లని ఎట్లా ఇస్తాం? పిల్లనిచ్చే పరిస్థితి లేదు, చేసుకునే పరిస్థితి కూడా లేదు. ప్రైమరీ స్కూల్ 5th క్లాస్ వరకు ఉన్నది. 5th క్లాస్ వరకు ఉంటే ఆ సార్ రావాలంటే కూడా వర్షాకాలం రాలేకపోతుంది. ముసురు పెట్టి ఇప్పుడు వాగపోతే ఆ సార్ అటే ఉంటాడు, పిల్లలు ఇటే. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ చదువుకునేవారు ప్రైమరీ 5వ తరగతి వరకు? 15 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. 15 మెంబర్స్ దాకా ఒక్కళ్ళ ఇద్దరు ఉండే స్కూల్లో. మా గ్రామం అంతా ఒక మూటికి వచ్చి ప్రైవేట్ స్కూళ్ళకి బంద్ చేసి మా ఉన్న బడిని కాపాడుకుందామని అందరిని ఇక్కడనేసి ప్రైవేట్ సార్ని పెట్టుకొని కూడా చెప్పించుకుంటున్నాం సార్. మాకు ఈ రోడ్డు విషయంలో మాకు ఏ సార్ అయినా కానీ ఈ రోడ్డు విషయంలో మాకు హెల్ప్ చేస్తే మా గ్రామం ముందుకు పోతుంది సార్. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా, అన్ని మిడిల్ డ్రాప్లే. నాకు 10thలో ఇంగ్లీష్లో 8.0 వచ్చింది. నాకు ఇంగ్లీష్ నేను స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అవుతా. నాకు పై చదువు చదువుకోవాలని ఉండేది, కానీ ఊళ్ళో ఇక్కడ నుంచి పోవాలంటే అప్పుడు ఇబ్బంది ఉండే నేను చదువుకున్నప్పుడు. ఇప్పుడు ఆ టైంలో నేను మిడిల్ డ్రాప్ అయిపోయినా. నేను చదువుకోవడానికి ఇప్పుడున్న పిల్లలన్నా చదువుకుందామంటే హాస్టల్లో ఉంటారు. ఎప్పుడన్నా వచ్చి పోదామన్నా కానీ పేరెంట్స్ పోదామన్నా కానీ ఇబ్బంది. మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రోడ్డు బస్సు. చూసారుగా, మధ్యలో విద్యకు దూరమైనటువంటి వరుణ్ మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తనకు జరిగినటువంటి నష్టము ఇక్కడ ఉన్నటువంటి ఏ యువతకు జరగద్దని తను కోరుకుంటున్నాడు. విద్య, వైద్యము, తర్వాత రోడ్డు సదుపాయంతో పాటు ఇంకా మిగిలిపోయినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఓట్ల పండుగ నాడు వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు తర్వాత కనుమరుగైపోతున్నారు. ఓట్లలో మాత్రమే చూస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఎందుకు మమ్మల్ని గుర్తించడం లేదు? గతంలో మల్యాల, లింగంపేట గ్రామాలకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి ఈ కొత్తపేట గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి కొత్తపేట కొత్తదనము ఈ యొక్క వీరి బతుకు పరిస్థితిలో లేదన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాకు ఒక 40-45 సంవత్సరాల కిందికెళ్ళి మాదొక వయసు. అక్కడి నుంచి మాకు కట్టెలింగంపేట నుంచి కొత్తపేట ఒక ఊరు చేసి కట్టెలింగంపేట నుంచి మేము రేషన్ బియ్యం సైకిల్ దారి తెచ్చుకున్నాం, నెత్తి మూత మోసినాం. అక్కడికి వెళ్ళి మేము అది తీసుకొచ్చి మాకు ఎట్లాంటి ఇబ్బంది కలిగిందంటే వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడ అటే ఇక్కడ ఇటే ఆగుడు, అక్కడ పాములు తేలు ఒక్కొక్కరు పాములు చుట్టుకుని ఇట్లా బాగులా. మేము అటువంటి ఇబ్బందులు మేము ఎదుర్కొన్నా కానీ కూడా మేము అటువంటి గ్రామ పంచాయతీ మాకు ఏర్పడ్డ కాడికి కూడా ఎటువంటి సహాయకరం ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన వాళ్ళు పట్టించుకోలేరు, కాంగ్రెస్ వచ్చినా పట్టించుకుంటలేరు. మాకు రోడ్డు సౌకర్యం లేదు. ఇక్కడ స్కూలు సార్ రావాలంటే వెంబడాడ కరీంనగర్ నుంచి వస్తుండు. వర్షాకాలం వచ్చేళ్ళకి ఆ కష్టాలకు వాళ్ళు అటు వెళ్ళిపోతుంది. వాళ్ళు పిల్లలు సార్ వస్తలేడు ఇక చూసి ఎదిరి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితుల్లో మాకు ముందుకు తీసుకోవాలి. ప్రతి ఒక్క అధికారులను మేము కోరేది వాది మా గ్రామ పంచాయతీ అయిన కాడికి మా ఊర్లో డెవలప్ ఏం కూడా మాకు సౌకర్యం కాలేదు. అది మిమ్మల్ని అధికారులు మేము కోలేది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క అధికారం వచ్చినప్పుడు ఓటప్పుడే
మమ్మల్ని ఓటేయరని వస్తారు. ఓటేసి వచ్చినప్పుడు మాకు మేము ఇది చేస్తాం అది చేస్తామని మాకు చెప్పారు. కానీ మమ్మల్ని చెప్పినప్పుడు కూడా నమ్మినాం, మనుషులు నమ్మినా కానీ కూడా మాకు ఇటువంటి సౌకర్యం చేయలేరు సారు. మాకు బాగా ఇబ్బంది ఉన్నది. ఎంత డెలివరీ కేసు ఉన్నప్పుడు ట్రాక్టర్ తోటి మొన్న ఒక కేసును ట్రాక్టర్ తోటి దాటించడం బాగా వచ్చేసింది వెంటనే. అటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం సార్. మేము అటువంటి మా పరిస్థితి కొంచెం మీరు గుర్తించుకొని మామూలుగా కొంచెం ఊరును డెవలప్ చేసి మాకు బస్సు సౌకర్యం ఇప్పుడు చేసిన ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు కూడా కొంచెం సాయం చేయండి. రాజధానికి తక్కువ దూరంలో ఉన్నటువంటి ప్రాంతము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలో ఇంతవరకు మనం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్నాం. వారు ప్రధానంగా చెప్తున్నటువంటి సమస్య మాకు రోడ్డు లేదు, విద్య లేదు, చదువుకుందామంటే మా పిల్లలు మధ్యలో చదువు మానేసేటువంటి పరిస్థితి ఉన్నది, వైద్యం అందక మేము ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఎటైనా ఊరు వెళ్ళాలంటే ప్రత్యేకంగా మాకు బస్సు సదుపాయం లేదు, రాత్రిపూట మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ ప్రజలు వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నటువంటి అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఎంతోమంది రాజకీయ నాయకులు ఓట్లప్పుడు వచ్చి ఓట్లు అడుగుతూ కేవలం మమ్మల్ని ఓట్ల యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు తప్ప మమ్మల్ని ఎప్పుడు సమాజంలో మమ్మల్ని గుర్తించడం లేదు. మేము లెక్కల్లో అధికారులు ప్రభుత్వం లెక్కల్లో మాత్రమే ఉన్నామే తప్ప ఇంకొక విషయం ఏమీ కనిపించడం లేదనేటువంటి విషయాన్ని ప్రజలు వారి బాధ రూపంలో వ్యక్తం చేస్తున్నట్టుగా మనం తెలుస్తుంది. ముఖ్యంగా సమాజంలో ప్రభుత్వం కల్పించాల్సినటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలకు వచ్చినట్టయితే విద్య, అందరికీ విద్యను అందించాలి, సమాజంలో వెనుకబాటు ఉండకుండా విద్యను అందించాలి, అదేవిధంగా వైద్యమును అందించాలి, అదేవిధంగా సదుపాయాలు కల్పించాలి. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ గ్రామానికి 150 ఏళ్ళ చరిత్ర ఉన్నది. కానీ ఆ చరిత్ర ఈరోజు చరిత్రగానే మిగిలిపోతుంది తప్ప ఇక్కడ ప్రజల ఆక్రందనను ఆవేదనను పట్టించుకున్నటువంటి నాయకులు లేరన్నటువంటి విషయాన్ని ప్రజలు విన్నవించుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రజలు గ్రామ పంచాయతీ ఏర్పడి వారికి సమస్యలు పోతాయనుకున్నటువంటి తరుణంలో ఆ సమస్యలుగానే ఉండిపోతున్నాయి. గతంలో మల్యాల అదేవిధంగా లింగంపేట గ్రామాలకు అనుసంధానంగా పనిచేసినటువంటి కొత్తపేట గత కొన్ని సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది. ప్రత్యేక పాలన కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలను, ఇక్కడ ఊరును అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు పట్టించుకోవడం లేదనేటువంటి వాదన అయితే వినిపిస్తున్నాం. చూస్తున్నాగా ఈ రోడ్డు గుండా ఇది వేములవాడ నుంచి కొరుట్ల వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు. ఈ రోడ్డు గుండా వెళ్తే కొత్తపేట గ్రామం వస్తుంది. ఆ గ్రామానికి చేరుకోవాలంటే ఇది ఒకటే మార్గము. ఈ మార్గం గుండా వెళ్ళాలంటే ఈ రోడ్డు గుంతలమయముగా ఉన్నది. అదేవిధంగా దీనిపైన బీట్ రోడ్డు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సు సౌకర్యం లేదు, కనీసం ఆటో సదుపాయాలు కూడా లేవు. చదువుకుందామంటే స్కూల్ లేదు, ఉన్నత విద్య చదువుకుందామంటే స్కూల్ లేదు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ప్రజలకు ఎటువంటి సదుపాయాలు లేవు. ఇక్కడ ప్రజలు ప్రధానంగా వరి పండించుకొని బ్రతికి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు పండించినటువంటి వరిని కూడా తరలించాలంటే కూడా ప్రత్యేకంగా లారీల వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ప్రజల సమస్యలపై స్పందించి వెంటనే ఇక్కడ ప్రజల యొక్క కష్టాలను తీర్చాలి. మా ఊరును కూడా గుర్తించి మాకు మౌలిక సదుపాయాలు, విద్యా వైద్యంతో పాటు రోడ్డు, అదేవిధంగా బస్సు సదుపాయాలు కల్పించి మమ్మల్ని ఆదుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇక్కడ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా స్పందించి ఇక్కడి ప్రజలకు ఏ విధమైనటువంటి సముచిత స్థానం కల్పించి ఇక్కడ వీరు ఎదుర్కొంటున్నటువంటి బాధలను ఏ విధంగా తీర్చదా అనేటువంటి విషయాన్ని మనము రాబోయే రోజుల్లో దిక్సూచి ఛానల్ ద్వారా మేము ముందుంచబోతున్నాం.